నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రాంకి స్వాగతం. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న కమ్మాస్ కూడా కొంతమంది ఈ మధ్యలో పార్టీ వదిలిపెట్టిపోవడం మనం చూస్తున్నాం. మరి వాళ్ళకి ప్రజాశాంతి పార్టీ ఒక ఆల్టర్నేటివ్ ఎందుకు కనబడట్లేదు? వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎందుకు వైసీపీలో జాయిన్ అవుతున్నారు? దానికి కారణం డబ్బు లేకపోవడం, డబ్బు అడగకపోవడం. ఇప్పుడు నేను నోరిప్పి అడిగాను కదా, మీరు చూడండి. అడిగాము. ప్రతి నియోజకవర్గంలో ₹1 5 కోట్లు 10 కోట్లు డొనేట్ చేసి మాకు టికెట్ ఇవ్వండి అన్న మా దగ్గరకు వస్తారు. ఇంతవరకు మనం డబ్బు అడగలేదు. నోరిప్పి డబ్బు అడిగితే ఇవ్వనోడు లేడు. ఎందుకు? ఈరోజు ₹1 ఖర్చు పెట్టుకొని మీరు ఎమ్మెల్యే అయ్యారు అనుకోండి, రేపు నేను 100 కోట్లు 1000 కోట్లు ఇస్తాను కదా. నా దగ్గర కావలసినంత వైట్ డబ్బు ఉంది. చంద్రబాబు దగ్గర లేదు, జగన్ దగ్గర లేదు, మోదీ దగ్గర లేదు, కేసీఆర్ దగ్గర లేదు. డబ్బేమో ప్రపంచంలో ఎక్కువైపోయింది. ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక్కడనే నమ్ముతున్నారు. ఈ రాజకీయ నాయకులు నమ్మరు. నేను రాజకీయ నాయకుడిని కాను. హ్యుమానిటేరియన్, పీస్ మేకర్, గ్లోబల్ పీస్ ఎవాంజలిస్ట్, ప్రెసిడెంట్ సర్వీసులు చేసి 5 లక్షల కోట్లు డొనేట్ చేసి, డొనేట్ చేయకుండా నన్ను ఆపారు. పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. అరే, నాకు పర్మిషన్ ఉంటే ఎంపీ అయితే మళ్ళీ డబ్బు తెచ్చి అందరికీ ఇవ్వగలను అని నేను వచ్చాను. డబ్బులు దోచుకోవడానికి దాచుకోవడానికి వాళ్ళు వచ్చారు. వెలుగుకి చీకటికి ఎంత తేడో, తూర్పుకి పడమరకి ఎంత తేడో, ఈస్ట్కి వెస్ట్కి, నాకు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అంత తేడా.